మనం సినిమాలో చూసేది క్యాన్సర్ అనగానే రక్తం కప్పుకొని చనిపోవడం ఏదో ఇట్లా అనిపించేది. అంటే ముఖేష్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బతకరు అన్న ఒక ప్రజాభిప్రాయం మనకు జనాల్లో ఉంది. అయితే గత 20 సంవత్సరాలుగా 2 దశాబ్దాలుగా మీరు ఈ రంగంలో ఉన్నారు కాబట్టి సో ఎంత శాతం క్యాన్సర్లు పూర్తిగా నయం అయ్యే అవకాశాలు ఉంటాయి? సో పూర్తిగా నయం కావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? క్యాన్సర్ పూర్తిగా నయం చేయాలంటే చేయవలసింది ఒకటేనండి, డిటెక్షన్ షుడ్ బి అర్లీ. స్టేజ్ 4లో వచ్చి నయం చేయమంటే ఎవరూ చేయలేరు. అర్లీ డిటెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి సిమ్టమ్స్ ఎలాంటివి ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా రిపోర్ట్ చేసుకోవాలి, స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. ఓకే. సో నౌ ఎలాంటివి పూర్తిగా నయం అవుతాయంటే స్టేజ్ 1 ఉందనుకోండి, మోర్ దెన్ 95% క్యూర్ రేట్. స్టేజ్ 2 కూడా, కొన్ని స్టేజ్ 3 కూడా 85% పైన సర్వైవల్ రేట్స్ ఆర్ దేర్. సో 5 year సర్వైవల్ రేట్స్ ఫర్ క్యాన్సర్ డిపెండ్స్ అగైన్ ఆన్ విచ్ స్టేజ్ ఇట్ ఈస్ అనమాట. సో అర్లియర్ ద స్టేజ్ క్యూర్ రేట్స్ ఆర్ హయ్యర్, రైట్. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడు తిరగబడదు నేను చెప్పట్లేదు, కానీ ప్రాబబిలిటీ ఆఫ్ జబ్బు తిరగబడేది స్టేజ్ 1లో ఇది less than 5%. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటిది 98-99% క్యూర్ రేట్స్ చూస్తున్నాం. లైఫ్లో దేనికి 100% ఉండదు. మీరు దారిలో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యే రిస్కే 100లో 1%, 2% గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా అది ఎక్కువ దీనికన్నా కూడా అలా చూసుకుంటే. బట్ అవుట్కమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ మన వీక్షకులందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే అర్లీ డయాగ్నోసిస్ సేవ్స్ లైఫ్స్. అవుట్కమ్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్టేజ్. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సో కనుక టేక్ ప్రివెంటివ్ యాక్షన్. స్క్రీనింగ్ ఫర్ సిమ్టమ్స్ లేనప్పుడు స్క్రీనింగ్, సిమ్టమ్స్ ఉన్నప్పుడు అర్లీ డయాగ్నోసిస్. ఈ రెండు చేయటం ద్వారా సర్వైవల్ రేట్స్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ.